మంచిది. కొన్ని నిమిషాలు దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తెరవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము 3వ అధ్యాయము 24వ మాట ఒకరు చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 3వ పేజీలో 24వ మాట చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలమును నిలబెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా 2 నిమిషాలు దేవునికి వాక్యాన్ని వినండి. అందరూ కూడా మనం చదువుకునే లేఖన భాగంలో ఒక మంచి మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుంటున్నాం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు అంట తన సొంత చేతులతో సొంత స్వాస్థాలతో తయారు చేసుకున్న మొట్టమొదటి మానవుణ్ణి ప్రభు వెళ్ళగొట్టిన అనే మాటను గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ప్రభు ఏం చేశాడంట? ఆదామును వెళ్ళగొట్టాడు. ఎక్కడి నుండి? మీ అందరికి తెలుసు కదా వాక్యం బాగా. ఏ వనంలో నుంచి? మాట్లాడండి. ఏదేను అనే ఒక వనములో నుండి దేవుడు తన సంఘములో నుండి ఒక విశ్వాసం ఏం చేశాడంట? బయటికి పంపేశాడు. ఆయన ఏం చేసినాడయ్యా అంటే, దేవుడు తినొద్దన్న ఒక ఫలము తాను తన భార్య తినుట చేత, దేవునికి ఆజ్ఞ మీరుట చేత వారందరూ కూడా వెళ్ళగొట్టబడ్డారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డారు, ఇప్పుడు దేవునికి వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినండి. నేను అనేక మార్లు మాటలు మీతో పంచుకోవాలనుకున్నాను, కానీ టైం నాకు లేక చెప్పలేదు. కానీ ఈ పూట దేవుడు ఎందుకు చక్కటి ప్రేరణ ఇచ్చినాడు. ఏదైనా వనములో పోగొట్టుకున్న ఆశీర్వాదం అని ఎప్పుడూ రాసుకున్నాను. ఈ మాటలని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు సంఘం కూడా కొన్నిసార్లు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రజలు కూడా మేలు పోగొట్టుకుంటున్నారు. దేవుని సంఘంలో ఉండవలసిన మనము కొన్నిసార్లు లోకంలోకి వెళ్ళటం చేత, లోకాశలను వెంబడించడం చేత దేవుని యొక్క ఉన్నతమైన ఆ ఆశీర్వాదాన్ని సంఘము కూడా కొన్ని మార్లు పోగొట్టుకుంటున్నారు. బిడ్డలారా, ఇప్పుడు మీరు గమనించండి. ఏదైనా వనములో ఆదాము ఏం పోగొట్టుకున్నాడో మీకు కొన్ని మాటలు తెలియపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీవు కూడా ఆదాము వల్లే దేవునికి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే, నా దేవుని వద్దకు మరలా వచ్చి పశ్చాత్తపడి పాదాలు పట్టుకుని, తండ్రి నాకు మరొక అవకాశం ఇవ్వమని ఆయన వేడుకుంటే, మరలా దేవుడు నీ జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తారు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండం 3వ అధ్యాయము 7వ మాట ఒక్కరు చదవండి. అప్పుడు వారిద్దరు కన్నులు ఏం జరిగిందంట? చెప్పాలా? అప్పుడు వారిద్దరు కన్నులు అది వరకు ఏమై ఉన్నాయితే మూయబడి ఉన్నాయా? ఇప్పుడు తెరవబడ్డాయంటే అంతకుముందు ఏం జరిగింది? వారు దేవుని యొక్క తోటలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రభు మార్గంలో నడుస్తున్నప్పుడు వారి కళ్ళు మూయబడి ఉన్నాయా? లేదు. వారు అదివరకే ఆత్మీయ నేత్రాలు కలిగిన వారుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ కళ్ళు ఏమైపోయినంటే ఆత్మీయ నేత్రాలు మూయబడి శరీరపరమైన నేత్రాలు తెరవబడ్డాయి. ఆమేన్. దానికి అర్థం అది. ఇప్పుడు ఏదోని వనములో ఆదాం పోగొట్టుకున్న మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే ఆత్మ సంబంధమైన నేత్రాలను పోగొట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? లోక సంబంధమైన నేత్రాలు కాదవి. దేవునికి మహిమను చూసే నేత్రాలు, దేవునికి ప్రత్యక్షతను చూసే నేత్రాలు, దేవునికి ముఖ దర్శనం చూసే నేత్రాలు, దేవుని స్వరాన్ని చూసే నేత్రాలు, ఆయనతో ఒక ఉన్నతమైన సహవాసం కలిగిన నేత్రాలను ఇప్పుడు ఈ ఆదాము యవ్వలు పోగొట్టుకున్నారు. నేటి సంఘము కూడా దేవునికి నోటి మాట మీరి, దేవునికి ఆజ్ఞలు మీరి దైవికమైన ఆజ్ఞ నేత్రాలను పోగొట్టుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇదే మాటను దాదాపుగా అపోస్తలుడైన పౌలు అంటాడు. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ మాట ఒకసారి చదవండి. కొరింథీ పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ మాట ఒకసారి చదవండి. ప్రకాశించకుండా
ఈ యుగ సంబంధమైన వారి నేత్రాలకు ఏం చేస్తుందంట? మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగు చేస్తుంది. ఆమేన్. నేటి సంఘాన్ని కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు? నేను ఊరకనే మందిరంలో కూర్చొనికుండా అటు ఇటు తిప్పుతాడు. ఆమేన్. కొంతమంది ఏం చేస్తారండి? ప్రార్థనలకు వచ్చిన తర్వాత మాట్లాడాల, వారు ఊరకనే దేవుని సంఘంలో కూర్చొని దేవుని యొక్క స్వరాన్ని వినాలని, దేవుని మాట వినాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, దైవికంగా జీవించాలని ఆలోచన కలిగి వస్తారు మందిరానికి. ఆమేన్. వీళ్ళు మందిరానికి ఎలా వస్తారండి మందిరానికి? రాదగిన విధం అనండి, అందరూ అనండిరా. మందిరానికి ఎలా వస్తారంట? రాదగిన విధంగానే వస్తారు. ఎలాగా? ఈరోజు ప్రార్థన, ఈరోజు ఆదివారం, ఈరోజు బుధవారం, ఈరోజు స్తుతికూటిక, ఈరోజు బళ్ళారాధన అని ఎలాగ ప్రిపేర్ అయిపోతారు. వెల్గా చాలా అందంగా నీట్గా తలారు స్నానం చేసి నాలాగ ఇస్త్రీ బట్టలు మంచిగా ఏం చేస్తారు? ఈ ఆదివారం ఏ డ్రెస్ కట్టుకోవాలి, ఈ వారం ఏ బట్టలు వేసుకోవాలని ఒక ప్లానింగ్ ఉంటుంది. శనివారం ఏం చేస్తాం? ఆదివారం కాబట్టి పలానా బట్టలు కట్టుకోవాలి. ముందుగానే ఒక ప్రణాళికను మనం ఏర్పాటు చేసుకుంటాం. వేకుని లేస్తాం, పిల్లల్ని రెడీ చేస్తారు, పెద్దలు చక్కగా రెడీ అయిపోతారు, వీరు రెడీ అవుతారు. ఆ వారం రోజుల వరకు ఆ మూలని ఎక్కడ పెట్టిన బైబిల్ తీసి అటు ఇటు ఏం చేస్తారు? అటు ఇటు దులిపి దూది ఏమంటారు, ధూళి మొత్తం అయిపోయింది కదా, మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని మహాభక్తి పరులైతే ఇలా కూడా అనేసుకొని, ప్రభు వారం రోజుల వరకు నువ్వు గుర్తు రాలేదా, ఈరోజు గుర్తుకొచ్చి నువ్వు అవసరం వచ్చావు నాకు అని ఏదోలా మొత్తం తీసుకొని చక్కగా పట్టుకొని, ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళొస్తాం, ఇల్లు చూద్దా ఉండి ఎక్కడికి వెళ్ళొస్తాం, పక్కింటి పిలిచి మరి ప్రార్థనకి వెళ్తున్నామని చెప్పేసి ఎలాగా? రాదగిన విధంగా. ఆమేన్. చక్కగా వచ్చి ప్రార్థనపూర్వకంగా కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ఆమేన్. ఆ తర్వాత అండి విశ్వాసులు ఎలాగుంటారంటే, సాతాను ఉన్నాడు, వీడి పని ఏంటంట? ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రుడికి ఏం చేస్తుంది? చెప్పాలా? గ్రుడ్డితనము కలుగు చేసిన వెంటనే అసలు ఎందుకు వచ్చా మర్చిపోతాం. ఆమేన్. అర్జెంటుగా బయటికి లేసి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఏ పని ఉండదు కానీ మనకు ఒకసారి అలాగే వెళ్ళి ఒళ్ళంతా చిన్న జలకిచ్చుకొని మళ్ళీ వచ్చి కూర్చోవాలి. ఈలోపు చెప్పిన వాక్యం అంతా ఏమైపోవాలా? ఆడు చేసే పని మన నేత్రాలకు ఏం చేస్తాడంట? మాట్లాడండిరా. గ్రుడ్డితనం వాడి పనది. మనం ఏం చేస్తామంటే కొంచెం ఈ వాక్యం వినే విషయంలో అటు ఇటు లోపిస్తాం. నా బిడ్డలారా, మీరు గమనించండి, ఆదాము కూడా తన నేత్రాలకు ఆత్మ నేత్రాలు అప్పుడు మూయబడ్డాయి. అది వరకు ఆదాముకి ఏం కనబడేది? కళ్ళు లెగిస్తే దేవుడు, దేవుని స్వరం, దేవుని రాజ్యం, దేవుని తలంపులు, షేరేబులు, కేరేబులు ఇదే చూసేవాడు. ఏ రోజు కూడా ఆ చెట్టు పండు అతగాడికి ఏం చేయలేదు. అనేక సార్లు ఆధారంటే వెళ్ళాడు. ఏ రోజు రే బాబు వచ్చేస్తుంది జాగ్రత్త మనం ఇప్పుడు వెంటనే ఏం చేయాల? ఈ పండు జోలికి ప్రభు వెళ్ళొద్దండి కాబట్టి ఈ దారి కాదని వేరే దారిలో వెళ్ళిపోయేవాడు. కానీ ఎప్పుడైతే లోపలికి ఆలోచన వచ్చేసిందో అతని నేత్రాలు మూయబడ్డాయి, కళ్ళు మూసుకుపోయినాయి. ఏం అర్థం కావట్లేదు, దేవునికి స్వరూపం కనబడించట్లేదు, దేవునికి సొగసు కనబడట్లేదు, దేవునికి స్వరం అర్థం కావట్లేదు. ఇవన్నీ పటాపంచలైపోయినాయి. అతను కనబడుతుంది కంటికి అందమైనదిగాను, డైలాగ్ చెప్పండి, రమ్యముగాను, తినుటకు శ్రేష్టంగాను కనబడినంటే మనం టెంప్ట్ అయిపోయాడు అంతే. ఆమేన్. భ్రష్టుడైపోయినాడు. అతని నేత్రాలు మూయబడ్డాయి. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పే సెలవిచ్చే మాట ఒకటే, ఈ రాత్రి ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో మన మనోనేత్రాలు కానీ మూయబడితే మన కంటికి ఏది ఎప్పటికీ అర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. కంటితో చూసేది వేరు, మనోనేత్రంతో చూసేది వేరు. ఆమేన్. హల్లెలూయా. ఆదాము కంటితో చూసినప్పుడు నిజంగా ఇది తినడానికి రమ్యంగా ఉంది కదా అనుకున్నాడంట. ఆమేన్. మనోనేత్రం చూసినప్పుడు ఇది పాపము, ఇది దేవునికి అతిక్రమమా, దేవునికి వ్యతిరేకమైంది అన్నట్టు కనబడింది. ఈరోజు నీ కళ్ళు జాగ్రత్తగా ఉంటే, నీ కళ్ళు సరిగా ఉంటే ఇది పాపం, ఇది వ్యతిరేకత, దేవునికి తగినది కాదని ఆత్మీయ నేత్రాలు నీకు బోధ చేస్తాయి. ఆ ఆత్మీయ నేత్రాలు మూసుకుపోతే నీ కంటికి ఏదీ కనబడదు. ఆమేన్. హల్లెలూయా.
కాబట్టి మనమైతే దేవునికి సముఖంలో, దేవునికి సన్నిధిలో మన ఆత్మీయ నేత్రాలు ఈ రాత్రి మూయపడకుండా తెరవబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనమైతే మన ఆత్మీయ నేత్రాలు ఏం చేయకూడదు చెప్పాలా? ఎట్టి పరిస్థితుల్లోనూ మూసుకొని బ్రతకూడదు. కొంతమందికి ఈ కళ్ళు మీరు అంటారు కదండి, ఎరా కళ్ళు మూసిపోయా, ఎందుకని ఆ మాట ఎందుకు వాడతారో పెద్దలు చెప్పాలా? మీరు ఎక్కువ వాడతారు కదా, చిన్న పెద్ద తేడా తెలియకుండా మాట్లాడినప్పుడు. అవునా కదా, అవునా కదా? ఏంటి అంత నిశ్శబ్దం ఏంటి? నాకు తెలియగలుగుతాను. ఇది మౌనవ్రతం కాదు, నిరాహార దీక్ష ఏం కాదు కదండి. కొంచెం సంతోషంగా దేవుని గణపరచండి. అందరూ 2 చేతులు పైకెత్తి అందరూ చెప్పండి ఒకసారి. నీరసంగా చెప్పమని లేదు కదా, నేను సంతోషంగా యాజ్ యూజువల్గా చెప్పండి అందరు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వినండి దేవునికి వాక్యాన్ని. ఒకవేళ మనోనేత్రం మూయబడితే ఈ లోకంలో ఏం జరిగినా నువ్వు దాన్ని చూస్తూనే ఉండిపోతా. దైవిక సంబంధమైన నీ కళ్ళ ఎదుటి ఎన్ని కనబడినా అది నీ కానరాదు. ఆమేన్. దాని సోయే నీకు ఉండదు. కాబట్టి మనమైతే ఇటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునకూడదు. ఆమేన్. ఆదాము ఆత్మ సంబంధమైన నేత్రాలు ఏం చేసినాడు? పోగొట్టుకున్నాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అక్కడ అదే 3వ అధ్యాయంలో 8వ మాట చదవండి ఒక్కసారి. అరే ఒక్కసారి 7వ మాట నుంచి స్టార్ట్ చేయండి. వారు దిగంబరులమని తెలుసుకొని అంజురుపు ఆకులు కొట్టుకొని తమకు కచ్చడములను చేసుకున్నారు. హల్లెలూయా. ఏం చేసుకున్నారంట? అది వరకు వారు దిగంబరులని విషయం వారికి మాట్లాడాల, ఎవరికి తెలీదా? ఇప్పుడు వారు ఏమైపోయినారంట? మాట్లాడండి అన్న. దేవునితో మాట్లాడినప్పుడు, దేవునితో సహవాసులు ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క చలన హస్తాల కింద ఉన్నప్పుడు వారు వస్త్రము కలిగిన వారుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆ తోటలో నుండి వెలివేయబడ్డానికి సిద్ధమైపోయినప్పుడు వారు దిగంబరులు అయిపోయినారు. ఆమేన్. వారు ఏం పోగొట్టుకున్నారయ్యా అంటే వారు తమ వస్త్రాలు ఏం చేసుకున్నారు? మాట్లాడాలి. నీ వస్త్రం పోతుంది, నీకు అర్థమవుతుందా? వస్త్రము దేనికి సాదృశ్యము? మన సిగ్గును కప్పుతుంది. ఆమేన్. అవునా కదా? సే సార్ నో షుడ్ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. యు నో వెల్, ఐ స్పీక్ వెరీ వెల్ నైస్. అంతేనా? ఈ బట్టలు ఇంగ్లీష్ మాట్లాడితే తెగన వెత్తారు, తెలుసు నాకు. నా మాట అర్థమవుతుందా? ఏలే, ఈ వస్త్రాన్ని ఏం చేస్తారంట? పోగొట్టుకున్నారు. ఈరోజు వస్త్రాలు లేకుండా జీవించినంత నీచకరమండే వారి జీవితం ఎలాగ మారిపోయిందంటే, అది వరకే దేవునికి సన్నిధిలో మహిమ వస్త్రాలతో వారు నివాసం చేసేవారు. ఆమేన్. ఇప్పుడు వారి జీవితాలు భ్రష్టకరంగా మారిపోయినాయి. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. దయచేసి ఆ మాట చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ మాట ఒక్కసారి చదవండి. 3:17 పేజీ నెంబర్ 230. దౌర్భాగ్యుడును, దిక్కుమాలుడు వాడును, దరిద్రుడును, గుడ్డివాడువును ఏవై ఉన్నావంట? చెప్పాల. ఏవై ఉన్నావంట? దిగంబరువై. అసలు నేను అంటాను, నీ వస్త్రం ఎందుకు పోయిందన్న చెప్పి ఇప్పుడు ఒక మాట. నీ వస్త్రాన్ని ఎవడు దొంగిలించాడు? మన వస్త్రము ఎలా దొంగతనానికి లోనవుతుందో చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ఒక చక్కటి ఉపమానం చెప్పారు. నేను చెప్పే కథ మీకు తెలిసినా తెలియకపోయినా యేసయ్య చెప్పిన కథ మీ అందరికి తెలియాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడి నుంచి అక్కడికి చెప్పండి? యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు. అతగాడునంట దారిలో దొంగలు ఏం చేశారంట? పట్టుకొని కొట్టి దోచుకున్నారు. ఆమేన్. వాడి వస్త్రం లాక్కున్నారు. హల్లెలూయా. వీడి వస్త్రాలు ఎప్పుడు పోయినాయి? మీకు అర్థం కాలేదు. యెరికో నుండి
యెరూషలేముకి, యెరూషలేం ఎరుకోక. యెరూషలేం అనగా దేవుని యొక్క పట్టణం, యెరికో అనగా శపించబడిన ప్రదేశము. ఇప్పుడు దేవుని యొక్క పట్టణంలో నుండి శపించబడిన ప్రదేశానికి నడిచి వెళుతున్నప్పుడు మధ్యలో ఎవడు దోచుకున్నాడు? నాలాంటి ఒక దొంగడు ఏం చేశాడు? మరి మిమ్మల్ని అంటే పాస్టర్ ఎప్పుడు నన్నే అంటారంటారు కాబట్టి, నాలాంటి ఒక దొంగడు ఏం చేశాడు? ఏసన్న బాధ అదే, ఏమయ్యా నేను తప్ప సంఘంలో ఎవడు నీకు కనిపించట్లేదు అంటున్నాడు. సరే, నాలాంటి దొంగడు ఏం చేశాడు? వాడిని శుభ్రం కొడేసి వాడి వంటి మీద వస్త్రం లేకుండా దోచుకున్నాడంట. ఆమేన్. మన వస్త్రాలు ఎప్పుడు మిస్ అవుతుందంటే, ఎప్పుడు దోచుకోబడుతున్నాయంటే, మనం దేవునికి సంఘములో నుండి లోకములకు దిగజారిపోతే ఖండితంగా మన ఆత్మీయ వస్త్రాలు సాతానుడు అపహరిస్తాడు. నువ్వు అవునన్నా కాదని ఇదే వాస్తవం. నువ్వు దేవునికి సంఘానికి దూరం అవుతున్నావు, సహవాసానికి దూరం అవుతున్నావు, మందిరానికి దూరం అవుతున్నావు, క్రమానికి దూరం అవుతున్నావు, దేవునికి సిద్ధపడకు దూరం అవుతున్నావు. కాబట్టి నీ వస్త్రము దొంగిలించబడుతుంది. ఆమేన్. ఈ వస్త్రము కాపాడుకు ఈ పూట. ఈ ఆదాము కూడా దిగంబరుడైన విషయం తెలుసుకున్నాడంట. ఆమేన్. చీపుగా బట్టలు ఎత్తికిపోతే ఎంత దారుణమండి. ఒంటి మీద బట్ట పోయేదాకా ఉన్నాడంటే మన అయ్యగారు ఎంత మెలుకుగా ఉన్నాడు మీరు ఆలోచన చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఒంటి మీద బట్టలు పోయంటే మనకు అర్థం కాలేదు ఎంతగా దిగజారిపోతున్నారండి. ఇది రాత్రి మన పక్క గల్లీలో ఇంట్లో నిద్రపోతున్నారంట. ఇందాక చెప్పారు నాకు, అయ్యా ఇంట్లో నిద్రపోతున్నాను, నా ఫోన్ ఎవడో ఎత్తుకుపోయాడు అన్నాడు. ఆమేన్. ఇంట్లోనా? ఎవరింట్లో బాబు? మీ ఇంట్లో నువ్వు నిద్రపోతే నీ ఫోన్ ఎత్తేసారా? పాస్టర్ గారిని రాత్రి కరెంట్ పోయింది కదండి, కొద్దిగా డోర్ తీసి పడుకున్నామండి, లెగ్సేసరికి ఫోన్ వెళ్ళిపోయింది అన్నాడు. ఆమేన్. సో లేదు, నీ ఇంట్లో దొంగలు వస్తున్న విషయం నీకు తెలియట్లేదు. అర్థమవుతుందా? నువ్వు ఎంత బద్ధకంగా ఉన్నావో, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో నీ వ్యవహారం అర్థమవుతుంది నాకు. ఇప్పుడు సాతానుడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు మీరు ఆలోచన చేయాలి. ఆమేన్. మనము చనువిస్తే తప్ప సాతానుడు ఏం చేయలేడు, మన వస్త్రం మీద చేయలేడాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మీరు అందరూ గమనించండి. ఒకటి, అతగాడు ఆత్మనేత్రాలను పోగొట్టుకున్నాడు. రెండవది, అతగాడు తన మహిమ వస్త్రాలు ఏం చేస్తున్నాడు? ఈరోజు సంఘము కూడా మహిమ గల వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని లోకంలో విడిచిపెట్టేస్తున్నారు. కారణము, వారు దేవునికి సహవాసములో నుండి, దేవునికి కృపలో నుండి బయటికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టం చూపుతున్నారు. ఆమేన్. ఆ కాపుదల, ఆ సంరక్షణలో ఉంటే మా జీవితాలు కొంచెం కఠినంగా మార్చబడతాయి, మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మేము కొన్ని సరిగా జీవించలేము అనుకుంటున్నారు. అలా అనుకొని ఇదిగో దేనికోసం ఆశపడితే ఉన్నది ఊడిపోయిందంటే మనోడికి. ఆమేన్. ఒక ఆఫ్టర్ ఆల్ పండు కోసం ఆశపడ్డాడండి, ఎర్ర కనబడుతుందండి, ఆ పొలం కోసం ఆశపడితే ఉన్నతమైన మహిమ గల ఆ వస్త్రాలు ఇతగాడు ఏం చేస్తున్నాడు? పోగొట్టుకున్నాడు. ఆమేన్. ₹1,00,00,000 ఇచ్చిన ఏం చేయలేడు ఇప్పుడు దాన్ని కొనుక్కుంటారా? ఒక్కసారి మహిమ వెళ్ళిపోతే మరలా సంపాదించుకోవాలంటే మన పరుపులు లేవనెత్తబడాల. ఆమేన్. తడపబడాల, కొట్టుకొని పోవాలా. ఎంత కఠినమైన పరిస్థితో మీరందరూ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు. ఆమేన్. ఇప్పుడు ఏదోని వనములు అతగాడు దిగంబరుడైపోయినారు. దేవుని తోటలో చాలా నీచమైన స్థితిలో కనబడుతున్నాడు, అసహ్యకరంగా కనబడుతున్న కారణము అతడు తన వస్త్రాలు పోగొట్టుకున్నాడు. ఆమేన్. ప్రేమైన సంఘమా, నువ్వు దేవుని యొక్క సంఘములో ఉన్నావు, నీ వస్త్రము ఎవడును అపహరించుకున్న జాగ్రత్త పడు. ఆమేన్. హల్లెలూయా. నీ వస్త్రాన్ని కాపాడుకునే శక్తి ఈ రాత్రి నా తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మరొక మాట దయచేసి అదే 8వ వచనం చదవండి ఒకసారి. దేవుని యొక్క యెహోవా ఎదుటికి వారు రాకుండా, చూడండి వారు ఎక్కడికి రావట్లేదంట, వారు ఏం పోగొట్టుకుని చెప్పమంటారా? దేవుని సముఖానికి రావడానికి వారు ఏమైపోయినారు? ఇప్పుడు మేము తగిన వారము కాదయా అని డ్రాప్ అయిపోయినారు. ఆమేన్. వారు ఏం పోగొట్టుకున్నారు? ఇప్పుడు
దేవుడు మాట్లాడి ఏదోన్న తోటలో దేవుడు మాట్లాడే స్థలం ఒకటి ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాట్లాడే స్థలం ఒకటి తోట వేసాడు. ప్రభు మాట్లాడండి, ఒక ప్రత్యేకమైన స్థలం ఉందంట. అక్కడ దాచబడిన ఒక గొప్ప మర్మం వినండి. ఆయన ఎదుటికి వారు ఎవరు కూడా ఏం చెప్పినారు? వారు తోటలోనే ఉన్నారు, కానీ దేవునికి స్వరం వినబడుతున్నప్పుడు దేవుడు దిగి వచ్చిన స్థలానికి వారు రాలేకపోతున్నారు. అదే దేవుని సన్నిధి. ఈరోజు మనం ఏం పోగొట్టుకుంటాం చెప్పంటారా? లోక ఆశలు వెంబడిస్తే శ్రేష్టమైన దేవుని యొక్క సన్నిధానాన్ని పోగొట్టుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధి కంటే సంఘానికి క్షేమకరమైన ప్రదేశము మరొకటి లేదు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా మందిరంలో ఉన్న ఆనందం బయట నీకు దొరకదు. ఇక్కడ చారణతిన ఆశీర్వాదమే. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మందిరంలో కొన్ని మెతుకులు చారుతో తిన్నా, కొన్ని గంజి నీళ్ళు తాగిన శ్రేష్టకరమైన. ఆ బయటికి వెళ్ళి బిర్యానీ తిందా మనకు అంత క్షేమం ఉండదు. ఆమేన్. ఏసన్న గారి మందిరం ప్రారంభించినప్పుడు గుడారాల పండుగలు ఆయన చెప్పిన సాక్షులు నాకు బాగా నచ్చినమాట. ఆయన ఫస్ట్ గుడారాల పండుగ కంట 80 ఇస్త్రులు వాడారంట. ఎన్ని ఇస్త్రాకులు? 80 విస్తరాకులు. ఈరోజు లెక్క పెట్టాలి అంటే వాటిని తీసే విస్తరాకులు కొన్ని వేలలు కాదు లక్షలు దాటిపోయినాయి. ఆమేన్. మన నుంచి మంచిగా దాదాపుగా 10 లక్షల మంది వచ్చినారు. 10 లక్షల మంది వచ్చినారు. అక్కడేం బిర్యానీ పెట్టరండి. ఏమండి, ఏం పెడతారు? వెళ్ళారా? వైట్ రైసు కొంచెం సాంబార్ వేస్తారు. అది తినడం కూడా చాలా ఆశ్చర్యం అనుకుంటారు. ఆమేన్. నేను అంటాను ఒకటే మాట, అంత శ్రేష్టకరమైన స్థలాన్ని మనం పోగొట్టుకుంటున్నాం ఇప్పుడు. ఆమేన్. దేవుని సన్నిధి సర్వసంపదలకు నిధిది. ఆమేన్. ఇక్కడ ఆహారం ఉంటుంది, ఆత్మీయ స్థితి ఉంటుంది, క్షేమము ఉంటుంది. నువ్వెందుకు మాటి మాటికి దేవునికి సంఘానికి దూరం అవుతావు చెప్పమంటావా? ఇదిగో, నువ్వు దేవుణ్ణి కాదని బయటకు వెళ్ళిపోయినా దేవుడు నిన్ను వెళ్ళగొట్టాడు ఇప్పుడు. ఆమేన్. పోగొట్టుకున్న ఆశీర్వాదం ఇది. నువ్వు ఈ ₹1,00,00,000 పోయినా నువ్వు నష్టపరుచుకున్నా పర్వాలేదు, కానీ ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకునకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క దినము దేవునితో గడుపుట చెప్పాలా? ఎన్ని దినాలు? ఇంచుమించుగా 3 ఏళ్ల భాగ్యం అది. ఆమేన్. 3 సంవత్సరాలు నీ కుటుంబానికి అపాయము లేకుండా క్షేమంగా బ్రతికే కృపదేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నారు. అలాంటి స్థలాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ ఆదాము కూడా దేవునికి సన్నిధిని పోగొట్టుకున్నాడు ఇప్పుడు. ఆమేన్. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి సన్నిధిని, దేవునికి సంఘాన్ని, దేవునికి సమయాన్ని పోగొట్టుకునకూడదు. ఆమేన్. దేవుని మందిరానికి వెళ్ళాలండి. మీ జీవితాల్లో ఎంత సంక్లిష్టమైన దేవునికి సన్నిధిని పోగొట్టుకునవద్దు. ఆమేన్. నిర్లక్ష్యపరచవద్దు. మనం ప్రభుతో గడపడానికి ఎక్కువ ఇష్టపడాలి. ఆమేన్. ఎందుకంటే దేవుని సన్నిధే కదా మనకు ఆరోగ్యానికి నిలయం. అది బైబిల్ అంటుంది, సీయోనుడు యెహోవాను ఏం చేస్తా అన్నాడు? మాట్లాడాల మాట. ఎక్కడి నుండి? నీ గుడారములో నుండా, నీకు నచ్చిన స్థలంలో నుండా, నువ్వు పెళ్ళికి వెళ్ళేమోన్న ఆ పెళ్లి చుట్టాల్లో నుండా, ఆ పెళ్లి పందిరిలో నుండా కాదు, నా దేవుని యొక్క సంఘములో నుండి, నా దేవుని యొక్క సముఖంలో నుండి ప్రభు అంటున్నారు, నేను నిన్ను ఖండించి ఆశీర్వదిస్తాను. ఈ ఆశీర్వాదం ఎవడిని కొట్టివేయబడలేడు, ఎవడిని దొంగలించలేడు. అలాంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునవద్దు. ఆమేన్. నీచమైన కార్యాన్ని తలంచుకొని శ్రేష్టమైన భాగ్యాన్ని మీరు కోల్పోవద్దు. ఈ రాత్రి నా దేవునికి సన్నిధి కంటే మనకి ఏది కూడా ఎక్కువ కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇతగాడు చేసిన పని దేవుని సన్నిధికి రాకుండా ఉన్నాడు. ఆమేన్. ఒక్కసారి దేవుడు వేల వేస్తే మందిరానికి రావడం కష్టమైపోద్ది. మరొక మాట అక్కడే రాయబడింది, అతగాడు అంట దాక్కుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? భార్య భర్త ఇద్దరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు రాకుండా తోట చెట్ల మధ్య ఏం చేస్తున్నారంట? మాట్లాడండి అందరూ. ఏం చేస్తున్నారు చెప్పండి?
చెప్పు పక్కన చెప్పు. ఆదాము దాక్కుంటాడని చెప్పు. పక్క. ఆదాము చెట్ల మధ్య దాక్కున్నాడు. నాకు వినిపించలేదే. చెప్పు. సంతోషం చెప్పండి, అసలు చెప్పండి. హలో, పక్క వాళ్ళు చేయబట్టుకుని అందరు ఆపిల్ చేయరు పట్టుకుంటారు. పట్టుకో, అప్పుడు చెప్పండి అందరూ. చూసావు నువ్వు అను. అప్పుడు నేను లేనులే, కానీ ఎవరున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. విషయం ఏంటంటే ఆ చెట్లు ఏర్పాటు చేసింది ఎవరన్నా? దేవుడు నోటి మాటతో. తెలియదు దేవునికి ఎక్కడున్నాడు ఆదాము. ఒక మాట అన్న వింటన్న మాట విని నా దగ్గరికి వస్తావని ఆశ అయింది. ఆమేన్. తప్పు చేశాడు తెలుసు ఆయనకి. పిలుస్తున్నా, అరే ఆదాము నాన్న ఎక్కడున్నావంటే, ఎందుకులే బాబు ఈ టైంకి అనవసరంగా ఈయన కంట పడ్డావా. మీరు కొన్నిసార్లు అనుకుంటారే, అనవసరం ఈ టైం పాస్ట్ కంట పడ్డా ఇది ఒక పని చెప్తాడు, ఇసుకెత్తాడని. కొంతమంది ఏం చేస్తారు, జంప్ అయిపోయి బ్యాచ్ ఒకటి ఉంటుందండి, పారిపోతూ ఉంటారు. మా సండే పిల్లలైతే మరీ ఎక్కువగా, అమ్మ బాబు ఇప్పుడు అన్నయ్య కనిపించావా, అన్నయ్య ఏదో ఒక పని చెప్తారు కాబట్టి ఇలాగ వెళ్ళకూడదు, వేరే మార్గం ఏం చేయాలా రెడీ అవుతున్నారు. చూస్తున్నాను నేను. ఏకంగా కూడా పరిగెట్టాడు ఈరోజైతే. ఈ ఆదాము కూడా సేమ్ అలాగే దాక్కుంటున్నాడంట. దాక్కునే బ్రతికెందుకురా, నీకు దేవుడి రాజ్య బ్రతికిచ్చాడు కదా, తన స్వచేతులని రక్షించుకున్నాడు కదా. ఇంకా నువ్వు దాక్కొని ఎన్ని రోజులు దేవునికి అవమానకరంగా మనం జీవించగలుగుతాం? ఒకవేళ మనం చేసిన పాపం నువ్వు దాగుతుందా? ఆమేన్. హల్లెలూయా. మనం దాక్కుంటే మనం చేసిన పాపం దాక్కుంటుందా? మాట్లాడండి. వారి చెట్ల మధ్యకి వెళ్ళిపోయినారు. పాపం దాచబడిందా, బయటకు వచ్చిందా? చెప్పండి గట్టిగా, బిగ్గరగా చెప్పండి. బయటకు వచ్చిందానండి? నోటితో చెప్పండి. అందరూ చెప్పట్లేదు. ఇప్పుడు దాక్కున్న వాళ్ళ ప్రయోజనం ఏమి? వేస్ట్ అండి, టైం వేస్ట్. నువ్వు ఎలా బ్రతకాలి? దేవునితో ముఖాముఖి మాట్లాడవలసిన నీవు, ప్రభువే నీ కొరకు ప్రతిరోజు ఒక ప్రత్యేక టైం కేటాయించుకునేవాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప ఉంటే మనం దేవుని టైం ఇస్తాం. అంటే ఏం చేస్తాం? ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి, మనం ఇస్తాం. కానీ దేవుడు నీకంటే గొప్పవాడు. ఆమేన్. ఆదాంతో మాట్లాడడానికి ప్రతిరోజు దిగి వచ్చేసేవాడంట. ఎంత ఇష్టం ఉంటో వస్తారు, అవునా కదా? ఎంత ప్రేమతో వస్తారు. ఒకరు రోజు మన ఇంటికి వస్తున్నారంటే మన మీద ఎంత అభిమానం, ప్రేమ ఉంటుంది, అంతే కదా? రోజు వచ్చి కొద్దిసేపు కూర్చొని మాట్లాడి వెళ్తున్నాడంటే ఒక మంచి సంబంధం ఉంటాయి కదండి. ఒక్కరోజు కూడా నేను తలుచుకునే రోజు లేదు. ప్రతిరోజు ఆదాముని దేవుని తలుచుకునేవాడు. దేవుడు అలాగూ దిగి వచ్చేసేవాడు. ఎవరి కొరకు? తనకు అనేకమైన పనిపాట్లు ఉన్నా సరే వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ దేవుడు ఆదాం అంటే ఇంకెక్కడ ఆదాం చెట్లు కొమ్మల మధ్య దాగున్నాడంట. ఆమేన్. ఎంత శ్రేష్టకరమైన దాన్ని పోగొట్టుకున్నాడు. నీ కొరకు దేవుడు దిగి వచ్చి నేను చూసి పరిశీలించి నేను పిలుస్తూ ఉంటే నువ్వెక్కడ ఎవరికి కనబడకుండా ఏదో సందులో ఏదో గొంతులో దాక్కుంటున్నావు. ఇంకెంతకాలమా బ్రతుకు? ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాయి అని ఆ సిద్ధపాటు మనం కలిగి ఉండాలి ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆదాం ఏం పోగొట్టుకున్నాడంటే దేవుడు అతగాడి కొరకు వచ్చిన ఎదుర్కోలేని స్థితిలో ఉన్నాడు. ఆమేన్. ఈ నీచకరమైన స్థితి సంఘానికి అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, టైం అయిపోతుంది కాబట్టి. ఆదికాండం 3వ అధ్యాయంలో 22వ మాట చూడ చదివేసేయండి. ఒకటి వంటి వాడైపోయినాడు. కాబట్టి ఒకవేళ జీవవృక్షమును హల్లెలూయా. అక్కడ ఒక మంచి మాట రాయబోయింది, మీరు వినండి జాగ్రత్తగా. అతగాడంట చూడండి 22వ మాటలో జీవవృక్ష ఫలాన్ని దేవుడు సిద్ధపరచాడంట. ఎవరి కొరకు? ఒకరోజు అయ్యగారికి ఏం చేద్దాం,
మనలో ఉండాలి, మనలో కలిసిపోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అసలు ఈ లైఫ్లో ఎండ్ ఉండకూడదు, వీడు మట్టిలోకి వెళ్ళకూడదు అని దేవుడు నిర్ణయించి ఆదాము కొరకు ఒక ఫలం తయారు చేశాడంట. ఆ ఫలం పేరు జీవవృక్షం. ఆమేన్. అంటే అది తింటే మరణం ఉండదంట. హల్లెలూయా. ఏముండదంటే చెప్పండి అందరూ, మాట్లాడండి అందరూ. మరణము లేని కృపను దేవుడు దాచాడు. ఎవరి కొరకు? ఆదాము అవ్వల్ని తయారు చేసుకున్నాను కదా, వారు మనలో కలవాలా, మనతో పాటు ఉండాలా. మనం ఎలాగ మాట్లాడుకుంటున్నామో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసిన స్థలం అది. ఆ మాట మీరు బాగా చదివితే అక్కడ నేనున్నట్లే దేవుడు మనం అంటున్నాడు. ఆమేన్. ఇతగాడు ఎవరితో చెప్తే ఈ బాధ అంతా? పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. ఏమని? మనతో కూడా ఇతగాడు ఉంటే ఎంత బాగుంది. మనిషిని కూడా దేవుడు తనతో పాటు ఉండడానికి ఇష్టపడినాడు. ఇష్టపడి ఆ ఫలాన్ని సిద్ధం చేసి దాచాడంట. ఇప్పుడు అవకాశం ఏమైపోయింది? తన చేతులారా తనే పోగొట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆమేన్. ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ ఈ రాత్రి దేవుడు మనం వెలవేస్తే, మనల్ని నెట్టివేస్తే, మనల్ని తరిమి వేస్తే, మనం కూడా ఏం పోగొట్టుకుంటాం? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. మీరు అనుకుంటున్నారు ప్రభు తోలేస్తే మాకు పోయేదేం లేదనుకుంటున్నారు. నువ్వు ఎంత సమకూర్చుకునే నిత్య జీవం లేకపోతే అంతా వ్యర్థమే. ఆమేన్. సామ్రాజ్యాలు కట్టుకున్న మహాగణులు ఉన్నారు. ఒకడు ఉన్నాడండి, ఒకడు చనిపోయినాడు. ఎలా చనిపోయినాడో దేవుడికి ఎరుక. ఆమేన్. వాడన్నాడు ఇజ్రాయేల్ దేశం అనేది లేకుండా చేస్తా అన్నాడు. ఆమేన్. ఒక దేశ ప్రధాని ఏం చేస్తా అన్నాడు? ఇజ్రాయేల్ దేశం, ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ సంతతి భూమి మీద లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసిన 30 రోజులు అయ్యగారు భూమిలో కలిసిపోయినాడు. ఆమేన్. తన శవాన్ని హెలికాప్టర్ ప్రమాదాలు కూలిపోయినాడు. ఇరాన్ ప్రధానమంత్రి మొక్కలైపోయినాడు. దేవుడు ప్రజల్ని ఎవడైనా నాశనం చేయాలని ప్రభు ఏం చేస్తాడు? ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. ఇప్పుడు మన గురించి ఎంత ఆలోచన చేస్తున్నాడో, ఎంత సీరియస్నెస్ ఉందో దేవునికి మీరు ఆలోచన చేయండి. అంత సీరియస్నెస్ ఉంది కాబట్టి, అంత క్రమం ఉంది కాబట్టి నీ కొరకై నిత్య జీవాన్ని తయారు చేస్తున్నాడు. ఆమేన్. అక్కడ ఎప్పుడు కూడా ఏడుపు ఉండదంట, పండ్లు కొరుకుని ఉండదంట. సంతోషము, ఆరాధన, ఆనందము, కృప మాత్రమే ఉంటుంది ఆ స్థలములో. బంగారు వీధులు, రత్నాలు కలిగిన నగరాలు, వజ్రాలు కలిగిన పట్టణం అది. అంత శ్రేష్టం మన కొరకు ప్రభు తయారు చేస్తే ఇప్పుడు సంఘము దాన్ని పోగొట్టుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆదాము కూడా అటువంటి ఒక గొప్ప కృపను పోగొట్టుకున్నాడు. ఆమేన్. జీవ వృక్ష ఫలాన్ని తినే శ్రేష్ఠ భాగ్యాన్ని ఏమైపోయినాడు? పోగొట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ వృక్షఫలం తినుంటే మరణం వచ్చేదా? మన దేహాన్ని మట్టి తినేదా? మన మట్టిలోకి వెళ్ళిపోయేవారమా? సంతానం ప్రభు చేతిలో పన్నది. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యం? సంతానం గురించి ప్రభు ఆలోచన లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఏం చేస్తున్నాడు? నోటి మాటతోనే ప్రభు ఏం చేస్తున్నాడు? కలుగు చేయలేదా? అవివేక్తత్వం, ఒక శ్రేష్టమైన కృపను పోగొట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి మీరందరూ గమనించిన దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా, సంఘములో నీవు నిత్య జీవానికి వెళ్ళవలసిన వారు, నిత్య జీవంలో పాలు భాగస్తులు అవ్వవలసిన వారు, నిత్యము దేవునితో వెయ్యేలే పరిపాలనలో మనమందరం కూడా ఉండవలసిన వారు. మన కొరకు దేవుడు నరకాన్ని తయారు చేయలేదు. మన కొరకు దేవుడు అగ్నిగుడాన్ని తయారు చేయలేదు. మన కొరకు దేవుడు ఎప్పుడు బగబగ కాలుతున్న అగ్ని ఆరని పురుగుచ్చలను తయారు చేయలేదు. నీ కొరకు ఒక ధవల రాజ్యాన్ని తయారు చేస్తున్నాడు. కృపగల పట్టణాన్ని తయారు చేస్తున్నాడు. ఇదిగో ఆ నరకం, ఆ అగ్నిగుండం ఎవరి కొరకు? సాతాను, దాని సైన్యము, దాని సమూహము కొరకే కదా. నువ్వు ఉన్నతమైన పట్టణానికి వెళ్ళవలసిన నీవు నరకంలో కాడుతానంటున్నావు. ఎలా నువ్వు నరకాన్ని కోరుకుంటున్నావు? ఈ పూట నువ్వు నరకాన్ని కోరుకోకూడదు. నా కొరకు నా తండ్రి శ్రేష్టకరమైన పట్టణం ఏం చేసినాడు?
కట్టి ఉన్నాడు. నేను ఇక్కడ నా ఊపిరి విడిచిపెడతాను, ఆ పట్టణానికి నేను చేరుతాను. ఆమెన్. హల్లెలూయా. ఇదే తీర్మానం ప్రతి క్రైస్తవులకు ఉండి తీరాలి. ఆమెన్. హల్లెలూయా. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. దయచేసి నిత్య జీవనం ఏం చేయకూడదు? పోగొట్టుకూడదు. చాలా కష్టం. నువ్వు ఎంత సంపాదించుకున్నా దేవుని రాజ్యంలో చోటు లేకపోతే సరైనది అంటారా? మాట్లాడినమ్మా. సంపాదించుకున్న బైబిల్లో చాలామంది ఉన్నారా లేరా? నా ప్రాణమా, చెప్పండి డైలాగు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, పండగ చేసుకో. ఇలాగ అనుకున్నాడంట ఒకడు. రాత్రి మంచం ముందుకు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా 2 చేతులు పెట్టుకుని పైన చూస్తున్నాడంట. ఆ పైన ఆ మెరిసే బంగారుపు పట్టు ఉందంట అడికి. ఐ చుట్టూ ఒక వెండి వస్త్రం లాంటి ఒక వస్త్రం లాగు చుట్టూ ఉందంట. ఆ చుట్టూ ఒక 10 మంది. ఆ టైంలో ఏముండే? ఫ్యాన్లు లేవు కదండి. ఈ నెమలి పెంచాలతో చేసిన ఇచ్చిన కర్రలు ఉండే, చక్కగా గాలి వేస్తున్నారంట. అప్పుడు అంటాడంట, నా ప్రాణమా నీకేం తక్కువ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, నీ ఇష్టం పండగ చేసుకుంటున్నారంట. అనుకున్న నైట్ బాగా నా ప్రాణమా తినము త్రాగుము. వెంటనే దేవుడు ఆత్మ మాట్లాడు, అరే దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, ఈ రాత్రి నీ ప్రాణం ప్రభు తీసుకుంటే నీ సంపద ఎవరు సొంతం? ఆమేన్. నువ్వు సంపాదించి ఎవడు తీసుకెళ్తాడు? నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు. ఆమేన్. హల్లెలూయా. ఇదే కదా జరిగేది. మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆదాము ఇంత సమకూర్చుకున్న తర్వాత దేవుని తోటను బాగా సేద్యపరుచుకుని చుట్టూ కంచి వేసుకున్నాడు. దేవుని దూతల కాపులలో నుండి అలాంటి స్థలములో నుండి ఎలాగ బయటికి వెళ్ళిపోయినాడు? అతడి వెళ్ళలేదు. దేవుడు ఏం చేశాడు? మెడ పట్టుకు బయటకు నెట్టేశాడు. ఆమేన్. గట్అవుట్ అన్నాడు. అంతే, వేసి రక్తం వేసి. కారణం ఒక్కటే, దేవుడి మాట చెప్పండి వినకపోవడం కాదు, చేసిన తప్పుని యథార్థం చెప్పకపోవడం. ఆమేన్. హల్లెలూయా. తప్పు జరిగింది, సరే, నా తండ్రి కృప కలిగిన వాడు కదా, నాన్న తప్పు అయిపోయిందంటే పాదాలు ఎడేసుకుంటే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తారబ్బా. నాన్న అక్కడ 5 రూపాయలు నేనే తీసాను నాన్న అంటే ఏం చేస్తావు? చేద్దావా, రెండోసారికి ఏం చేయొద్దురా అంటే మనం కూర్చొని పెట్టుకొని, నన్ను ఏంద్రా ఇది, నువ్వు చేయడమేంద్రా, 2 మాట్లాడేసి మన పిల్లలు కదండి, మనం చెప్పుకుంటాం. అవునా కదా? ఇప్పుడు దేవుని దగ్గర కూడా పొరపాట్లు జరుగుతాయి. మానమాత్రులు, మట్టిలోకి వెళ్ళిపోయిన దేహాలు కలిగిన వారని. ఏదో పొరపాటు జరిగింది, కానీ ఆ పొరపాటుని ఇంకా దాచేది చాలా పెద్ద తప్ప. దేవుని పాదాలు పట్టుకుని, తండ్రి అయిపోయిందయ్యా, క్షమించండి, నాకు ఒక అవకాశం దయచేయండి, నేను నీ రాజ్యంకి వెళ్ళాలా, నిత్య జీవంలో ఉండాలా, ఒక క్రమమైన బ్రతుకు నాకు నేర్పండి అని ఆయన పాదాలు ఈ రాత్రి నువ్వు పట్టుకుంటే నా తండ్రి నిశ్చయముగా తన కృప నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అటు కాపుదల దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సగం వాక్యం అయింది ఇప్పుడు. ఆమేన్. ఇంకో సగం ఉంది. ఏం చేద్దాం? స్టార్ట్ చేసామంటారా? చెప్పండి రా. ఈ వారం నుంచి వాకింగ్ చెప్పలేదు, చెప్పానా? 2 వారాలు. 2 వారం ఏంటి? ఇంచుమించుగా నీ వాకింగ్ చెప్పి 15 రోజులు అవుతుంది పైన. ఏంది? నాకు 2 వారాల అవకాశం ఈరోజు ఇచ్చేయండి. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసు నేను ఎంత మంచివాడిని. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందా. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందా. ప్రభువా, మీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో ఏదో